ఏ టెంపుల్ లో అయినా దేవుడికి ప్రసాదంగా లడ్డు పులిహోర ఇలాంటివి ఇస్తారు. కానీ మీరు చూస్తున్న ఈ టెంపుల్ లో మాత్రం ఇక్కడ దేవుడికి మందు ప్రసాదంగా ఇస్తున్నారు. ఈ టెంపుల్ వచ్చేసి మధ్యప్రదేశ్ లో ఉన్న ఉజ్జయిన్ లో కాలభైరవ టెంపుల్ అని ఉంటుంది. ఉజ్జయిన్ వెళ్తే ఈ టెంపుల్ ఒకటే కాదు, మన ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో 2 జ్యోతిర్లింగాలు అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మన విజయవాడ నుంచి ఉజ్జయిన్ వెళ్ళాలంటే వీక్లీ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ట్రావెలింగ్ టైం 21 అవర్స్ పడుతుంది. స్లీపర్ కాస్ట్ 580 రూపీస్, ఏసీ 1525 రూపీస్ నుంచి ఉంటుంది. ఉజ్జయిన్ లో రూమ్స్ 1500 రూపీస్ నుంచి ఉంటాయి. ఉజ్జయిన్ లో ఫేమస్ టెంపుల్స్ 2 ఉంటాయి. ఒకటి కాలభైరవ టెంపుల్, ఇంకొకటి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. లోకల్లో తిరగడానికి ఇలాంటి ఆటోస్ మాట్లాడుకోండి. ముందైతే కాలభైరవ టెంపుల్ కి తీసుకుని వెళ్తారు. ఇక్కడ దేవుడికి ప్రసాదంగా మందు పోస్తారు. దర్శనంకి చాలా టైం అయితే పడుతుంది. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ కంప్లీట్ అయ్యాక మహాకాళేశ్వర టెంపుల్ కి వెళ్ళాను. ఈ టెంపుల్ చూడడానికి చాలా బాగుంటుంది. మన ఇండియాలో ఉన్న ఫేమస్ సెలబ్రిటీస్ పీఎం మోడీ, క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇలా చాలా మందికి లక్కీ టెంపుల్ ఇది. ఇక్కడికి ఎవరు వచ్చినా నైట్ స్టే చేయరంటారు. దర్శనం అయితే ఫాస్ట్ గా కంప్లీట్ అయింది. టెంపుల్ లోపల చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా బయట ఒక పార్క్ లాగా ఉంటుంది. ఇక్కడ నైట్ లేజర్ షో అయితే చేస్తారు. ఇంకా శివుడు, పార్వతీదేవి స్టాచ్యూస్, వినాయకుడు, కుమారస్వామి ఐడల్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ కంప్లీట్ అయ్యాక ఉజ్జయిన్ నుంచి 144 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అయితే ఉంటుంది. అక్కడికి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. ట్రావెలింగ్ 6 అవర్స్ పడుతుంది. ఈ టెంపుల్ కి బోట్ లోనే వెళ్ళాలి. కింద ఫ్లో అయ్యేది నర్మదా రివర్. టెంపుల్ సరిగ్గా చూస్తే ఓం షేప్ లో ఉంటుందని చెప్తున్నారు. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయ్యాక ఓంకారేశ్వర్ నుంచి ఉజ్జయిన్ వచ్చి ఉజ్జయిన్ నుంచి రిటర్న్ బ్యాక్ టు విజయవాడ.